అమావాస మీ అందరికీ తెలుసు, పితృపక్ష అమావాస అనేసి పెద్దవాళ్ళందరికీ భోజనం పెడతాం కదా పితృపక్ష అంటే. సో ఓన్లీ స్వీట్స్ కాదు, వీళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ కూడా చేశారు. క్యాండీ కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం. మిస్ యూ క్యాండీ. రిక్కీ బిజీ. హాయ్ ఫ్రెండ్స్. కన్నా ఇది డాన్సా? ఏమైందిరా? అయ్యో కనిహా హెయిర్ పోతుందిరా. వాళ్ళకి నచ్చిన ఫుడ్, వాళ్ళకి ఏం వేసుకునేవారు అది అన్ని పెట్టి ఇలా పూజ చేస్తామన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతన్యూష్. సో ఈరోజు అమావాస మీ అందరికీ తెలుసు, పితృపక్ష అమావాస అనేసి పెద్దవాళ్ళందరికీ భోజనం పెడతాం కదా పితృపక్ష అంటే. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్నగారికి పెడుతున్నారు అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఇది దసరాలో వస్తుంది, అందరూ ఇక్కడికి వస్తాము, ఈ సెలబ్రేషన్లో ఉంటాము. సో తాతయ్యకి నానమ్మకి తాతయ్యకి అమ్మమ్మ వాళ్ళకి ఇక్కడ ఈరోజు ఫుడ్ పెడుతున్నాము. అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అని ఇంట్లో ప్రిపేర్ చేసి తయారు చేస్తామన్నమాట ఫుడ్ది. సో మీరు కూడా మీ పెద్దవాళ్ళకి ఇలా చేస్తారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా నానమ్మ ఫస్టే వెళ్దే. అదిగోండి మా డాడీ ఫీల్ అయిపోయారు. మా డాడీ వీడియో చూసినప్పుడు చూస్తారు, నేను ఫస్ట్ తాతయ్య నానమ్మ తర్వాత అమ్మమ్మ తాతయ్య అని చెప్పాను. మా డాడీ నేను చెప్పలేదు అనుకుంటారు. డాడీ వీడియోలో చెప్పాను, మీరు చూస్తారు కదా వీడియో రిలీజ్ అయినప్పుడు చూడండి. చూడండి. ఇదిగోండి బంగారి, ఇదిగోండి మీ హీరో రిక్కీ. అదిగోండి ఇదెవరు? అన్ని చెప్పండి. చంద్రన్ తాతయ్య ఇంకా రాలేదు. ఈ తాతయ్య పేరేంటి? సూపర్ హీరో శివ శంకర్ తానూస్. శివశంకర్ తాతయ్య తానూస్. సో ఇక్కడ బంగారి, ఇదిగోండి బంగారి కూడా పింక్ లో డ్రెస్ వేసుకుంది. అమ్మ జ్యోతి ఇక్కడ పెడుతున్నారు తాతయ్యకి నానమ్మకి అమ్మమ్మకి తాతయ్యకి. సో ఓన్లీ స్వీట్స్ కాదు, వీళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ కూడా చేశారు. క్యాండీ కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం. క్యాండీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనకి ఇష్టమైన ఫుడ్ ఏమేమి ఉన్నాయో అది కూడా తయారు చేశారు. ఎవ్రీ ఇయర్ తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్యకి పెట్టేవాళ్ళం. ఈ ఇయర్ క్యాండీ కూడా ఉంది. మిస్ యూ క్యాండీ. సో మీరు అందరూ అడిగారు కదా ఈ మధ్య వీడియోలో క్యాండీ కనిపించట్లేదు అనేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. సో ఇది క్యాండీ, ఇది తాతయ్య అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ ఫాదరు మదరు. ఇదిగోండి ఇక్కడ తాతయ్య నానమ్మ. నేను నానమ్మని చూడలేదు, నేను పుట్టక ముందే మా నానమ్మ చనిపోయారు. ఇది తాతయ్యని చూశాను. ఇది మా నాన్నగారు వాళ్ళ అప్ప అమ్మ. కలసం అడ్డం ఉంది, అందుకే ఇలా చూపిస్తున్నాను. సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి అంటారు, అందుకే ఈ పితృపక్ష అనేది చేసేది. దేవులకి ఎలా మనం మొక్కుంటామో అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇలా చేయాలంట, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలని. ఎవ్రీ ఇయర్ మా నాన్న ఇలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ఇదిగోండి జ్యోతి వచ్చింది బెంగళూరు నుంచి, నైటీలో ఉంది. నైటీ ఇప్పుడు ట్రెండింగ్. జ్యోతి సిగ్గుపడుతుంది. సో మీకు ఎవ్రీ ఇయర్ అనేది చూపిస్తూ ఉంటాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అందరూ సిస్టర్స్ వచ్చినప్పుడు. మంజు అక్క ఇదిగోండి ఇక్కడ తీయాలంట, రుద్వే తీసుకొస్తున్నాడు.
రిక్కీ బిజీ. హాయ్ ఫ్రెండ్స్. సో పూజ ఇంకా కాసేపులోనే స్టార్ట్ అవుతుంది. మావయ్య గారు, అత్తయ్య గారు, బాబా గారు అందరూ వస్తున్నారు. ధనుష్ గారు లేరు, షూటింగ్ ఉంది, అవుట్డోర్ వెళ్ళారు. సో మళ్ళీ పూజ అవుతున్నప్పుడు మీకు చూపిస్తా. పెద్దక్క కూడా వచ్చారు, పెద్దక్కను కూడా చూపిస్తాను. సో కుకుంబరు, ఎగ్ మీకు ఆల్రెడీ మిక్స్చర్ అని చూపించాను, అక్కడ పెట్టింది. వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ జ్యోతి అన్ని తయారు చేసింది. ఇదిగోండి కబాబు, చికెన్ కబాబు, చికెన్ రోస్ట్, మటన్ సాంబారు, చికెన్ బిర్యానీ. సో మీకు అన్ని మళ్ళీ ప్లేట్లో పెట్టినప్పుడు చూపిస్తా. ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది. జ్యోతి సూపర్. మా డాడీ కూడా రెడీ చేస్తున్నారు దీపం పెట్టి. జుజ్జు అమ్మ కౌ గిఫ్ట్, కలదొద్దమ్మ గిఫ్ట్. ఇరిగిపోయేసాడంట. పజల్స్. కలదొడ్డమ్మ మొత్తం ఏంటి, ట్రైన్, ఏబిసిడి, స్పైడరు. సుబ్బి ఓపెన్ చేసిందా? సుబ్బి ఓపెన్ చేసిందా? మరి చేయలేదా? అదిగోండి అక్కడ పూజ చేస్తున్నాము వీళ్ళంతా. ఇదిగోండి రుద్వే, అదిగోండి వాడేదో గేమ్ ఆడుతున్నట్టు. అదిగోండి డాన్స్. కన్నా ఇది డాన్సా? ఏమైందిరా? బంగారీ ఫోను, అప్పు ఫోను, రుద్ర డాన్స్. పడిపోతావు కన్నా. కొత్త ఫైటింగ్ ఇది. అదిగోండి న్యూ ఫైటింగ్ అంట. క్యాండీకి ఇష్టమైన మటన్ స్టిక్స్ అది ఉంటే చాలు, క్యాండీ ఎక్కడున్నా వెతకొని వచ్చేసేది. అత్తయ్య గారు వచ్చారు, మావయ్య గారు వచ్చారు అని షూటింగ్కి వెళ్ళారు, రాలేదు. మా పెద్దక్క అప్పటి నుంచి కనిపించలేదు వీడియోకి. కన్నా ఎవరు వచ్చారు చూసావా? రుద్వేద్, రుద్వేద్ ఎవరు వచ్చారు మాట్లాడేవా? తాతయ్య, నాని, అదిగో ఎవరు వచ్చారు? అయ్యో కనిక హెయిర్ పోతుందిరా.
సో కర్ణాటక సైడ్ అంటే మేము ఫాలో అయ్యేది ఏంటంటే పెద్ద అమావాస్య అప్పుడు ఇలా పోయిన వాళ్ళందరికీ పెట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్, వాళ్ళకి ఏం వేసుకునేవారు అది అన్ని పెట్టి ఇలా పూజ చేస్తామన్నమాట. అదే అంతే కాకుండా మొత్తం అందరూ పూజ చేసిన తర్వాత సాంబ్రాణి లాగా వేసి ఇట్లంతా కొంచెం పొగలాగా చేసి డోర్ వేసుకొని అందరూ బయటకు వెళ్ళి కాసేపు వెయిట్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ తిని వెళ్తారు అనేది ఒక నమ్మకం. కాసేపు అయిన తర్వాత మళ్ళీ డోర్ లాక్ చేసి కాలు కడుక్కొని లోపలికి వచ్చి ఇంకా అందరూ ఫుడ్ చేస్తారనమాట. అదిగో నేను అక్క తీస్తుంటే రుద్వేద్ ఫోటో తీయాలంట, వాడు ఆడేది. అదిగో లాక్కొని వస్తున్నాడు నన్ను, నా ఫోటో. కొంచెం నేను దూరం వెళ్తాం. నేను ఫోటో తీయాలంటే నేను దూరంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఈ రోజు అంతా కర్ణాటకలో ఈ రోజే మా వేయ అయ్యప్ప పూజ అవునా మా వేయ. అత్తయ్య మీరు చేయండి. ఇప్పుడు అందరూ సాంబ్రాణిని వేసి బయటికి వెళ్తాము. సో ఇలా అందరూ ఇలా బయటకు వచ్చి నించొని వెయిట్ చేస్తున్నాము. అంటే వాళ్ళు వచ్చి భోజనం తింటారు, ఫోటో తీయట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే కనిపిస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నా. బాయ్. హలో క్యాబ్, క్యాబ్ వచ్చేసింది. బాయ్ వెళ్ళిపోతున్నా. బాయ్. వద్దు, లేదు లేదు. బాయ్. హలో క్యాబ్ వస్తున్నాను. క్యాబ్ ఊరికే కామెడీ. ఇదిగో సబ్జా వాటర్ తాగు. నాకు సబ్జా వాటర్ వద్దు. బలం వేస్తుంది తాగు. मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ చెప్పు కన్నా బలం వస్తుంది అను.
మ్యాంగో తిను మ్యాంగో మ్యాంగో తిను రుద్వే. ఫైటింగ్ గైస్, ఫైటింగ్ అవుతుంది ఇక్కడ. ఫైటర్స్, రౌడీ ఫైటర్స్. సో ఇలా అందరూ బయట నుంచి చైకాలు కడుక్కొని వచ్చాము. పూజ లాస్ట్ అయిపోయింది. అందరు ఇప్పుడు కూర్చొని తింటాం. మమ్మీ మార్నింగ్ నుంచి తినలేదు, ఉపవాసం ఉన్నారు. ఇది అపార్ట్మెంట్ కదా, కాలు కడగడమే కష్టం. అక్కడ కాళ్ళు కడిగి చెయ్యి కడిగి వాటర్ అన్ని తోసి వచ్చాం, అదే కొంచెం కష్టమైంది. పూజ అయితే ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి కూర్చొని భోజనం తింటాం అన్నమాట. మమ్మీ అయితే మార్నింగ్ నుంచి తినలేదు. మమ్మీ ఫస్ట్ నువ్వు తినేసాయి. అందరూ తినండి,